బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ భవన్ దగ్గర టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మిలిటెంట్ కామెంట్స్ కేసులో బాల్క సుమన్ ను విచారించేందుకు పోలీసులు వచ్చారు. తెలంగాణ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అక్కడికి భారీగా చేరుకుంటున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. బాల్క సుమన్ ను విచారించడానికి వచ్చాం అంటున్నారు అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్. విచారణ ఆధారంగా అరెస్ట్ చేయాలో లేదో నిర్ణయం తీసుకుంటామంటున్నారు ఆయన. నాంపల్లి పిఎస్ లో నమోదైన కేసు ఆధారంగా విచారణ చేస్తున్నామంటున్నారు. అయితే బాల్క సుమన్ తెలంగాణ భవన్ లో ఉన్నారని ఇక్కడికి వచ్చామని ఏసీపీ చెబుతున్నారు. బాల్క సుమన్ కి సంబంధించినటువంటి అరెస్ట్ విషయంలో ఎందుకు ఇంత సస్పెన్స్ కొనసాగుతుంది, వీళ్ళు లోపలికి ఎందుకు వెళ్ళనివ్వడం లేదంటే పార్టీ లోపలికి వెళ్ళనీయకపోవడం అంటే అలాంటిది ఏమీ లేదు. అదే విచారణ కోసం, ఆ ఎంక్వైరీ కోసమే ఇక్కడ రావడం జరిగింది. తను ఉంటే లోపలికి వెళ్ళి తనని విచారించి ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా ఎలా ఉంటుందో ఆ మెరిట్స్ ప్రకారం మేము వెళ్తామండి. ఈరోజు అరెస్ట్ ఉంటుందా సార్ బాల్క సుమన్ కేసుకి సంబంధించి? ఫస్ట్ అయితే ఎంక్వైరీ, లెట్ us do అవర్ ఎంక్వైరీ అండ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే దాన్ని బట్టి డిసైడ్ అయ్యింది. వెళ్తారా సార్ లోపలికి? చెప్తాము. అంటే వీళ్ళు వెళ్ళనివ్వడం లేదా, అబ్స్ట్రాక్ట్ చేస్తారా, ఏం చేస్తారు? అలాగేం లేదు, ఏం లేదు. ఉన్నట్లు సమాచారం ఉందా సార్ మీకు? దాన్ని మేము ఎంక్వైరీ చేస్తాం. రైట్, అది బాల్క సుమన్కి సంబంధించి బాల్క సుమన్ లోపలే ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ తన లోపల ఉంటే వెళ్ళి ఎంక్వైరీ చేస్తాము, ఎక్కడ కూడా అడ్డుకోవడం అనేటువంటి జరగట్లేదు అంటూ పోలీసులు చెప్తున్నారు. కానీ ఇటు సైడ్ మనం చూస్తే పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు ఇక్కడికి బయటికి చేరుకున్నారు. సో గో బ్యాక్ పోలీసు అనేటువంటి నినాదాలు కాసేపు క్రితం వరకు కూడా చేశారు. దీంతో పోలీసులు ఇటువైపు గేట్కి బయట నుండి పోలీసులు అటు వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము. అటు పోలీసులు ఇక్కడ నుండి అటు గేట్ బయట నుండి కొంచెం దూరం వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో దీంతో అటు ఈరోజు బాల్క సుమన్ సంబంధించినటువంటి కేసు విచారణ నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చాము అంటూ పోలీసులు చెప్తున్నారు. అరెస్ట్కి సంబంధించి విచారణలో భాగంగా బయటకు వచ్చేటువంటి అంశాల మీద డిపెండ్ అయి ఉంటుందంటూ కూడా పోలీసులు చెప్పినటువంటి వర్షం. జర్నలిస్ట్ నవీన్తో బీఆర్ఎస్ భవన్ నుండి ప్రణీత టీవీ 9.